నమస్కారం ప్రజలారా. మన పార్టీలో నేను ఒక నాయకుడిని, నేను ఒక ముఖ్య నాయకుడిని ఆయన చాలామంది అవుతున్నటువంటి అంబటి రాంబాబు గారు ఏ విధంగా మన పార్టీకి తలనొప్పులు తెచ్చి పెడతాడు, అసలైన రాజకీయ ప్రస్థానం ఏంది, ఈయన ఎటువంటి ధైర్యవంతుడు, ఎటువంటి సాహసవంతుడు అనేది నేను ఒక చిన్న వీడియో ద్వారా కొద్దిగా ఆయనకు సంబంధించినటువంటి డేటాను సేకరించి రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే నేను హార్నెస్లో కష్టపడతా ఉంటే ఎప్పుడు నా మీదే పడతా ఉంటాడు కాబట్టి నేను ఏ విధంగా నా పనితీరు ఏ విధంగా ఉండాలి, అంబటి రాంబాబు గారి పనితీరు ఏ విధంగా ఉండాలి, అంబటి రాంబాబు గారు ఎటువంటి పనులు చేసినాడు, నేను ఎటువంటి పనులు చేసినాను, అంబటి రాంబాబు గారు మాజీ మంత్రివర్యులు అయి ఉండి కూడా ఎందుకు నా మీద పడి ఏడవాల్సి వస్తుంది, ఈయన ఏమి అంత ధైర్యవంతుడు అనేది చూద్దాం. 1989లో మన అంబటి రాంబాబు గారు రేపల నుంచి అయితే గెలవడం జరిగింది మొట్టమొదటిసారి. అదేవిధంగా 1994కు వచ్చేసరికి ఈయన తెలుగుదేశం పార్టీ గాలి తట్టుకోలేక ఓడిపోవడం జరిగింది. 1994 నుంచి ఆయన ఎప్పుడు పోటీ చేసినాడు అనేది కూడా ఒకసారి మనం విశ్లేషణ చేద్దాము. అదేవిధంగా 1999లో రాజశేఖర్ రెడ్డి గారు నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను, నేను కన్నా గెలుచుకుంటేనని చెప్పి ఆయన ఒక విధిగడ ఒక ఛాలెంజ్ని కూడా ఈసిరినప్పటికీ ఈయనైతే 1999లో కూడా పోటీ చేయలే. ఆయన పీసీసీగా కూడా ఉన్నాడు, పీసీసీగా ఉన్నప్పుడు కూడా పోటీ చేయలే. 2004లో సిఎల్పి లీడర్గా ఉండి పాదయాత్ర చేసినాడు మన రాజశేఖర రెడ్డి గారు, అప్పుడు కూడా పోటీ చేయలే. 2004లో కూడా పోటీ చేయలే, భయం. ఎందుకంటే అప్పుడు తెలుగుదేశం దెబ్బ అట్టుండింది, ఆయన భయపడినాడు. అదేవిధంగా చూసుకుంటే 2000 ఇప్పుడు జగనన్న లోపలికి పోయడానికి కారణం ఎవరు అనుకుంటారు? 11 కేసుల్లో ఉండేటువంటి ఒక కేసు అంబటి రాంబాబు మీదే. అంబటి రాంబాబు చేసిన పనుల వల్లే మనకు ఒక కేసు వచ్చింది. అన్న మీద ఉండేటువంటి 11 కేసుల్లో, ఈడీ కేసుల్లో ఏదైతే దేశ ద్రోహం కేసులు, డెకాయిట్ కేసులు 11 ఉన్నాయి కాబట్టి ఆ 11 కేసుల్లో ఒక కేసు ఎవరికి సంబంధించిందంటే అంబటి రాంబాబుకి సంబంధించిందే. నేను ఆశామాషా మనిషి కాదు, చూసేదానికి తెలంగాణ జుట్టునే వేసుకొని తిరుగుతాడని అనుకోవచ్చు మీరు. అర్థమవుతుందా? జెమినీ టీవీ కేబుల్, జెమినీ టీవీ ఛానల్లో ఏదో ఉండదు చూడు, దాంతో నుంచి గుంటూరులో ప్రస్తావన స్టార్ట్ అయ్యి అదేదో డిస్ట్రిబ్యూట్ తీసుకొని నెలాపొద్దు ఏదో ఇంత డబ్బులు రాబట్టుకుంటూ ఉండేటువంటి ఆయన ఇంత స్థాయిలోకి రావడానికి చెప్తా కారణాలు. అదేవిధంగా చూస్తే 2004 నుంచి 2009 దాకా ఏపీఐఐసి చైర్మన్గా ఉన్నాడు. ఎవరు? మన అంబటి రాంబాబు గారు. ఇప్పుడు జగన్ మిన్న కేసులు పోవడానికి ఆ ఎంఆర్ స్కామ్లో ఎవరురా స్వామి అంటే ఆ చైర్మన్ ఈయన, ఏపీఐఐసి చైర్మను. అర్థమైందా? ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు, ఏం పేరు ఆయన పేరు? ఆచార్య, బీపీ ఆచార్య అని ఆయన పేరు. ఆయన కూడా మీద ఒక ఐఏఎస్ని కూడా అంటే అప్పట్లోనే ఏ విధంగా చేశాడు చూడు. ఎంఆర్ స్కాముల్లో బ్రహ్మాండంగా ఈయన ఉన్నాడు. భూతేజ అనే కంపెనీకి 1 ఎకరా కట్టబెట్టినాడు, పెట్రోల్ పంప్ ఏదో పెట్టుకున్నాడు. అంబటి రాంబాబు తమ్ముడే. అడన్న హైటెక్ సిటీ దగ్గర ఇంకొకటి ఉన్నది, ఇండియన్ పెట్రోల్ బంకో ఏదో అది ఎవరిది? అది అంబటి రాంబాబు వాళ్ళ చుట్టాలదే. హైటెక్ సిటీ పక్కన ఉన్నదయా, హైటెక్ సిటీ పక్కన పెట్రోల్ పంపు. మరి ఎవరు ఎన్ని దొబ్బేసాటియే కదా, మన బతుకి ఆడించి ఆడికి ఎవరికి తెలీదా? మళ్ళీ అదేవిధంగా 2009లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పోటీ చేయాల. ఆ నుంచి 2014కు వచ్చినాడయా. 2014లో సత్తెనపల్లికి వచ్చాడు. సత్తెనపల్లికి వచ్చి 2019లో ఈ 151 మంది మన పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు గాలికి వచ్చి అటైతే కొట్టుకొని వచ్చి అసెంబ్లీలోకి పోయినారు. 151 మందిలో 2019లో ఈయన పోయినాడు. సత్తెనపల్లిలో మళ్ళీ మొన్న పోటీ చేశాడు, నామరూపాయలు లేకుండా పోయినాడు. 2 సార్లు పోటీ చేశాడయా, 2 సార్లు గెలిచినాడు, 2 సార్లు శాసనసభ్యుడిగా గెలిచినాడు. ఒకటి రేపల్లో ఒకసారి గెలిచినాడు, ఆడైపోయింది. బొమ్మ ఆడైనా సరే ఒకటేసారి ఆడుతుంది. 2 సార్లు గెలవడము అయిపోయింది, కథం. ఆ 2వసారి గెలిచినప్పుడు ఏదో అన్నధర్మాన మంత్రి పదవి ఇచ్చినాడు. ఆ మంత్రి మనం ఏపీఐఐసి చైర్మన్గా ఉన్నప్పుడే అన్నీ చేశామంటే మనం ఇప్పుడు ఇంకా డైరెక్ట్ మంత్రే మనం అయినాము, మంత్రే మనం ఉన్నాము. మరి ఇంకా దాంట్లో ఎంత దొబ్బు ఉంటాడో మరి తీర్చారా, బయటికి వెళ్ళి తీడరా. ఒక ఐఏఎస్ ఆఫీసర్ బీపీ ఆచార్యాన్ని కూడా ఈయన ఏపీఐసి చైర్మన్గా ఉన్నప్పుడు ఆ ఎంఆర్ స్కాముల్లోనైతేనేమి ఈయనకి సంబంధించినటువంటి బంధువులు వీళ్ళ తమ్ముడికి ఏ విధంగా ఎకరాలుగా భూమిని కట్టబెట్టాడు హైదరాబాద్లో. ఎవరికి తెలీదా ఈ నీ రాజకీయ చరిత్ర? ఇదా నీ రాజకీయమో? ఇంకా ఇదే నీ రాజకీయం అంట. ఈ రాజకీయము నువ్వు మళ్ళా దీనికి మళ్ళా పెద్ద పోటు మొగోడాలా వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడటము
ఆ మీడియా సోదరులు ఊరికే టైం వేస్ట్ కదా నువ్వు మాట్లాడే మాటలు ఏమన్నా ఉండదా దాంట్లో షా ఉండేటి ఉన్నాయా? మనం ఎక్కడ అవినీతి చేయలేదా? మనం జగనన్న లోపల పోయేదానికి మనం ఒక కారణం కాదా? మరి ఏం దీనికి చెప్పు సమాధానము. ఇది ప్రజలారా, అమ్మంటి రాంబాబు కథ ఏంటంటే ఇది. ఆయన గెలిచింది 2 సార్లు. ఆ 2 సార్లు గెలిచిన దానికి ఆయన వ్యవహారము, ఆయన వ్యవహార శైలి, ఆయన మాట తీరు ఏ విధంగా ఉన్నాయో కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి. నేనైతే ఎక్కడా కూడా చట్టాన్ని ఉల్లంఘించి పోయేటువంటి వ్యక్తిని కాదు. నేను మళ్ళీ చెప్తుండా, నేను కేవలం నా ఆరాటం, నా తపన ఏంటంటే కేవలం అన్నను ముఖ్యమంత్రినిగా చేసుకోవాలా అనేది నా లక్ష్యం అని మరొకసారి తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.